ఎంఎస్ఎంఈస్ ఉన్నాయి అనే విషయం మనం చెప్పవచ్చు. వీటికి మనం ఆర్థిక ప్రోత్సాహం కూడా కల్పిస్తూ ఉంటాం. అలాంటి ఆర్థిక ప్రోత్సాహం 558 కోట్ల రూపాయలు ఎంఎస్ఎంఈస్కి ఆర్థిక ప్రోత్సాహం కల్పించడం జరిగిన విషయం కూడా మనం ముచ్చటించుకోవచ్చు. అందులో భాగంగా 2024 సంవత్సరంలో ఎన్ని ఎంఎస్ఎంఈస్ వచ్చాయి ఆంధ్రప్రదేశ్ అంటే 2953 ఎంఎస్ఎంఈస్ వచ్చాయనే విషయం మనం చెప్పవచ్చు. ఒక భాగం. రెండు ఏంటంటే ఈ 2953 ఎంఎస్ఎంఈస్ వచ్చినాయి కదా, అవి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి తీసుకొచ్చాయనేది ప్రధానమైన అంశం కదా. ఎన్ని లక్షల కోట్లు అంటే 4,60,000 కోట్ల రూపాయలను ఒక పెట్టుబడిగా తీసుకొచ్చాయని చెప్పేసి మనం చెప్పడం జరిగిన విషయాన్ని మనం చెప్పవచ్చు అనమాట. ఇక్కడ ఎంఎస్ఎంఎస్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది కరెంట్ ఓరియంటెడ్ జరిగింది. ఇప్పుడు దీనికి కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఈ టాపిక్ మనకు ఇండియన్ ఎకానమీలో పరిశ్రమలు అనే దగ్గర ఎంఎస్ఎంఈస్ అనేటువంటి విధానం ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంది, ఏపీ ఎకానమీలో చదివేటప్పుడు ఆంధ్రప్రదేశ్లోని ఎంఎస్ఎంఈస్ గురించి కూడా మనం ముచ్చటించాలి. ఇక్కడ ఒకసారి చూద్దాం. ఎంఎస్ఎంఈస్ చట్టం ఏ సంవత్సరం వచ్చింది? ఎంఎస్ఎంఈస్ చట్టం మొట్టమొదటిసారిగా 2006 సంవత్సరంలో ఎంఎస్ఎంఈస్ చట్టం వచ్చిన విషయం మనం తెలిసిందే. ఆ సంవత్సరంలో మైక్రో అనగా అంటే ఏంది, అదేవిధంగా చిన్న తరహా పరిశ్రమ అంటే ఏంది, అదేవిధంగా మధ్య తరహా పరిశ్రమ అంటే ఏంది ఒక డెఫినేషన్ ఇవ్వడం అనేది జరిగింది 2006లో ఎంఎస్ఎంఈస్ చట్టం ప్రకారం. చూద్దాం. 2006లో వచ్చినటువంటి ఎంఎస్ఎంఈస్ చట్టం ప్రకారము ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో పరిశ్రమ అంటే ఏంది, ఉత్పత్తి రంగంగానే అయితే 10 లక్షల రూపాయలు పెట్టుబడి కలిగి ఉంటే దాన్నేమో మనం సూక్ష్మ పరిశ్రమ అనేవాడు. అదే సేవా రంగంలో అయితే ఏంటి ఓకేనా 10 లక్షల రూపాయలు.